మనందరం తప్పులు చేస్తాం. అది చాలా సహజం. కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అసలు దీన్ని ఎలా ఆపాలి? ఈరోజు మనం చేసిన తప్పులనే మన ఫ్యూచర్ స్ట్రెంగ్త్స్గా ఎలా మార్చుకోవాలో ఒక స్ట్రక్చర్డ్గా చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా? చాలా గొప్ప గొప్ప టీమ్స్, చాలా స్మార్ట్ పీపుల్ ఉన్నా కూడా ఎందుకు అవే తప్పుల్ని పదే పదే చేస్తూ ఉంటారు? ఇది మనలో చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్స్ వెనుక అసలు కదేంటి? ఈ లూప్ నుంచి బయటపడాలంటే సరే ఈసారి ఇంకా కేర్ఫుల్గా ఉంటాం అని చెప్పుకుంటే సరిపోదు. నిజానికి అలా చెప్పుకోవడం వల్ల పెద్దగా ఏమీ మారదు. దీనికి కావాల్సింది ఒక పక్కా సిస్టమ్, ఒక ప్రాసెస్. ఇంతకీ ఆ సిస్టమ్ ఏంటి? ఎలా పనిచేస్తుంది తెలుసుకుందామా? ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ మనం రిపీట్ చేసే మిస్టేక్ని చూస్తాం. తర్వాత స్టెప్ 1 పాస్ని డయాగ్నోస్ చేస్తాం. స్టెప్ 2లో ఫ్యూచర్ కోసం ఒక డిఫెన్స్ సిస్టమ్ బిల్డ్ చేస్తాం. ఇక స్టెప్ 3 ఆ మార్పులను పర్మనెంట్గా ఎలా నిలబెట్టాలో చూస్తాం. ఫైనల్గా ఈ ప్రాసెస్ని ఒక కల్చర్గా ఎలా మార్చాలో మాట్లాడుకుందాం. ఒక సరైన ప్రాసెస్ లేకపోతే ఏమవుతుందంటే మనం తప్పుల్నుంచి నేర్చుకున్న పాఠాలుంటాయి కదా, అవి చాలా విలువైనవి కానీ గాల్లో కలిసిపోతాయి. జస్ట్ ఆ క్షణానికి గుర్తుంటాయి, తర్వాత మర్చిపోతాం. దీనివల్ల ఫ్రస్ట్రేషన్, మళ్ళీ అవే ఫెయిల్యూర్స్, ఇదొక సైకిల్లా మారిపోతుంది. సొల్యూషన్లో ఫస్ట్ స్టెప్ ఇదే. ఇక్కడ మనం పైపైన చూసి వదిలేయం. అసలు ఏం జరిగింది, నిజంగా ఏం జరిగింది అని లోతుగా, చాలా హానెస్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. పైకి కనిపించే సిమ్టమ్స్ కాదు. మన టార్గెట్ ఏంటంటే ఆ తప్పుకున్న రూట్ కాజ్, అంటే మూల కారణాన్ని పట్టుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్కి ఫౌండేషన్ ఏంటంటే ప్రివెంటివ్ ప్లానింగ్, అంటే నివారణ ప్రణాళిక. దీని సింపుల్ గోల్ ఒకటే: తప్పుల్ని అనలైజ్ చేసి మన సిస్టమ్స్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చి ఫ్యూచర్లో మళ్ళీ అవే రిపీట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడం. ఈ టేబుల్ ఇది చాలా ముఖ్యం. ఇది మన అనాలిసిస్కి ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. చూడండి, ఫస్ట్ కాలంలో అసలు తప్పేంటి అని క్లియర్గా రాస్తాం. తర్వాత అది నిజంగా ఎందుకు జరిగింది అని దాని రూట్ కాజ్ని వెతుకుతాం. దీనివల్ల మనకు ఏం పాఠం నేర్చుకున్నాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఫైనల్గా ఏ ఏరియాలో యాక్షన్ తీసుకోవాలి అనేది డిసైడ్ చేస్తాం. ఇలా చేయటం వల్ల ప్రాబ్లంపై మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పటిదాకా అనాలిసిస్ చేశాం. ఇప్పుడు యాక్షన్లోకి దిగే టైం. ఈ స్టెప్ని మన ఆర్గనైజేషన్కి ఒక ఇమ్యూన్ సిస్టమ్ క్రియేట్ చేయడంలా అనుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో ఇలాంటి వైరస్లు, అదే ప్రాబ్లమ్స్ మళ్లీ రాకుండా ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ నిర్మించడం. సో మనం నేర్చుకున్న పాఠాల్ని ఇప్పుడు యాక్షన్గా మారుస్తున్నాం. ఈ టేబుల్ చూడండి, ప్రతి యాక్షన్కి ఒక యూనిక్ ఐడియా ఉంటుంది. దాని డిస్క్రిప్షన్, దాని గోల్ ఏంటో క్లియర్గా ఉంటుంది. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ పనికి ఎవరు ఓనర్ మరియు డెడ్ లైన్ ఎప్పుడనేది ఫిక్స్ చేయడం. ఈ అకౌంటబిలిటీ ఉంది కాబట్టే ప్లాన్స్ కేవలం పేపర్ల మీద ఉండకుండా రియాలిటీలోకి వస్తాయి. ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ అంటే ప్రాబ్లంని అన్ని వైపుల నుంచి అటాక్ చేయడం. అందుకే మన ప్రివెంటివ్ యాక్షన్స్ ఈ 6 కేటగిరీస్లో ఉంటాయి. ప్రాసెస్ను ఇంప్రూవ్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, పాలసీలు మార్చడం, టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడం. ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో యాక్షన్ తీసుకుంటేనే సొల్యూషన్ పటిష్టంగా ఉంటుంది. కేవలం ఒకటే మార్గం అనుకుంటే సరిపోదు. ఇక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. రియాక్టివ్గా ఉండటం నుంచి ప్రొయాక్టివ్గా మారడం. అంటే ప్రాబ్లం వచ్చాక బాధపడటం కాదు, అది రాబోతోందని ముందే పసిగట్టడం. ఈ ఎర్లీ వార్నింగ్ ఇండికేటర్స్, అవి అలా మనకి ముందుగా హెచ్చరికలు పంపే ట్రిపోయర్స్ లాంటివి. ఈ టేబుల్లో మనం ఏ ఇండికేటర్ని వాచ్ చేయాలి, దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఎంత తరచుగా చెక్ చేయాలి అనేది క్లియర్గా డిఫైన్ చేస్తాం. మనం ఎంత మంచి సిస్టమ్స్ పెట్టినా, ఎంత బెస్ట్ ప్రాసెస్లు డిజైన్ చేసినా, వాటిని వాడే మనుషులకి కరెక్ట్ ట్రైనింగ్ లేకపోతే అన్నీ వేస్ట్. అందుకే ఈ ట్రైనింగ్ ప్లాన్ చాలా చాలా కీలకం. ఏ టాపిక్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరికివ్వాలి, ఎప్పుడివ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటేనే మనం తీసుకొచ్చిన మార్పు సక్సెస్ అవుతుంది. ఓకే, ఇది ఫైనల్ స్టెప్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కూడా. మనం ఇంత కష్టపడి క్రియేట్ చేసిన ఈ కొత్త డిఫెన్స్లు, ఈ కొత్త ప్రాసెస్లు, అవి మన ఆర్గనైజేషన్ డిఎన్ఏలో కలిసిపోవాలి. అంటే మన వర్కింగ్ కల్చర్లో ఒక పర్మనెంట్ పార్ట్ అవ్వాలి. అప్పుడే మనం తెచ్చిన మార్పు నిలబడుతుంది. మనం తీసుకున్న ఈ కొత్త చర్యలు వాటిని ఆల్రెడీ ఉన్న మన రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్లలో ఇంటిగ్రేట్ చెయ్యాలి. అలా చేస్తే ఏమవుతుందంటే
ఇది ఓకే, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం అన్నట్టు కాకుండా మన రెగ్యులర్ వర్కులో ఒక భాగమైపోతుంది. రెగ్యులర్ ఆడిట్స్ పెట్టాలి, పర్యవేక్షణకు ఒక టీము పెట్టాలి. అప్పుడే ఇది సజీవంగా ఉంటుంది. మనం చాలా చేశాం బానే ఉంది, కాని మనం చేసిన మార్పులు నిజంగా పనిచేస్తున్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది? గాలిలో మాటలు కాదు, మనకి ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ ఇచ్చేదే ఈ టేబుల్. ప్రతి యాక్షన్కి దాని సక్సెస్ని మెజర్ చేయడానికి ఒక కేపీఐ అంటే ఒక కొలమానం సెట్ చేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకుంటాం. మన కరెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తాం. డేటాతో మాట్లాడతాం. అప్పుడే మనం రైట్ ట్రాక్లో ఉన్నామా లేదా అనేది పక్కాగా తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చార్ట్ చూడండి. ఇది చాలా సింపుల్గా ఒక విషయాన్ని చెప్తోంది. ఈ ప్రాసెస్ అనేది ఓకే, ప్రాబ్లం వచ్చింది, ఫిక్స్ చేశాం, అయిపోయింది అనే వన్ టైం ఈవెంట్ కాదు. ఇది ఒక కంటిన్యూయస్ లూప్, ఒక చక్రం లాంటిది. ఫీడ్బ్యాక్ తీసుకోవడం, సక్సెస్ని వ్యాలిడేట్ చేయడం, లీడర్షిప్ రివ్యూ చేయడం, మళ్ళీ కొత్త యాక్షన్స్ తీసుకోవడం, ఇది ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ మెరుగుపరుచుకుంటూనే ఉండాలి. సో ఇప్పటిదాకా మనం ఒక ప్రాసెస్, కొన్ని టేబుల్స్, స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ఫ్రేమ్వర్క్ యొక్క అసలైన నిజమైన గోలు అది కాదు. కేవలం ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వడం కాదు, దానికంటే పెద్దది. అసలు లక్ష్యమేంటంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క మైండ్సెట్నే మార్చడం. ఈ మొత్తం డిస్కషన్ యొక్క సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది. అసలు మన లక్ష్యం తప్పులే చేయకుండా ఉండటం కాదు, ఎందుకంటే అది ఇంపాసిబుల్, ఎవ్వరైనా తప్పులు చేస్తారు. అసలైన లక్ష్యమేంటంటే చేసిన ఒక్క తప్పుని కూడా వేస్ట్ చెయ్యకూడదు. ప్రతి తప్పునే ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా, మనం ఎదగడానికి ఒక అవకాశంగా మార్చుకోవడం. ఈ ఒక్క ప్రశ్న మొత్తం విషయాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. మనం పెట్టిన ఈ చర్యలు మన కల్చర్లో భాగంగా మారాయా? అవి రిస్క్ని తగ్గించి కంటిన్యూయస్గా ఇంప్రూవ్ అయ్యే ఒక కల్చర్ని క్రియేట్ చేస్తున్నాయా? చూడండి, ఇదొక సింపుల్ చెక్లిస్ట్ క్వశ్చన్ కాదు, ఇదొక లీడర్షిప్ ఛాలెంజ్, ఇదొక కల్చర్ని బిల్డ్ చేసే ప్రశ్న. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ టీంలో లేదా మీ ఆర్గనైజేషన్లో ఏ ఒక్క తప్పు రిపీట్ అయితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అలా మళ్లీ మళ్లీ చేయకూడని ఆ ఒక్క తప్పేంటి? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి దాన్ని ఎలా ఆపగలరు? ఆలోచించండి.